మరి నీకు చేయడా? నీ బిడ్డల విషయంలో చేయడా? ఆల్రెడీ దైవజనుల ద్వారా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఇదిగో నీ బిడ్డల విషయంలో వశీకరణలు జరుగుతూ ఉన్నాయి, నీ బిడ్డను ఫలానా వ్యక్తులు ఇలా పాడు చేయడానికి ఆలోచన చేసి ఇలా కుట్ర పంచున్నారని కూడా, ఇదిగో నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఇలా జరుగుతున్నాయని చెప్పని దైవజనుల ద్వారా కొన్ని సంగతులు నీకు ఉపదేశ రూపేణో ఏదో ఒక ఇంటిగా కొన్ని అందిస్తూ ఉంటాడు. వాటిని పట్టుకోవాలి. వాటిని పట్టుకొని, అయ్యా దైవజనుడి ద్వారా ఈ మాటలు అందుతున్నాయి అంటే నా కుటుంబంలో ఏదైనా జరుగుతుందా, నా బిడ్డల విషయంలో ఏదైనా జరుగుతుందా, నా భార్య విషయంలో ఏదైనా జరుగుతుందా, నా భర్త విషయంలో ఏదైనా జరుగుతుందా, నా తల్లి విషయంలో ఏదైనా జరుగుతుందా, లేదా నా తండ్రి విషయంలో ఏదైనా జరుగుతుందా, నా అన్న విషయంలో ఏదైనా జరుగుతుందా, నా చెల్లి విషయంలో ఏదైనా జరుగుతుందా, నా అక్క విషయంలో ఏదైనా జరుగుతుందా, లేదా నా కుటుంబ విషయంలో ఏదైనా జరుగుతుందా, ఇంటి విషయంలో ఏదైనా జరుగుతుందా, ఆస్తుల విషయంలో ఏదైనా జరుగుతుందా, పొలం విషయంలో ఏదైనా జరుగుతుందా, వాహన విషయంలో ఏదైనా జరుగుతుందా, ఇంకే విషయాలు ఏదైనా జరుగుతున్నాయా ప్రభువా, అదేదో నాకు తెలియపరచు. కళ రూపేణో, దర్శన రూపేణో, స్వప్న రూపేణో, లేదంటే ముఖాముఖిగా వచ్చి నాతోనే మాట్లాడు. ఆ సంగతి నాకు తెలియపరచాయి, నేను జాగ్రత్త పడతాను కూడా కృపనివ్వయ్యా. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎలా నడుచుకోవాలో, ఏది ఎక్కడ ఉంచుకోవాలో ఆ విషయంలో నువ్వు జ్ఞానం ఇవ్వు ప్రభు అని చెప్పని అడగగలిగితే అప్పుడు నువ్వు అన్ని విధాలా సేఫ్. ఆమేన్.